రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకున్నామో మీ అందరికి కూడా తెలుసు. మీ అందరికి కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ వచ్చినాక తెలంగాణ 10 సంవత్సరాల పరిపాలనలో కూడా మీ అందరి కూడా పాత్ర ఉంది. ఆనాడు కూడా చాలా మంది సర్పంచులు అయినరు, ఎంపీటీసీలు అయినరు, వివిధ హోదాలలో ఉన్నారు. అన్ని అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళే. కాబట్టి ఆనాడు నిజంగా దేశంలోనే ఏ రాష్ట్రంలో రానటువంటి ఉత్తమ గ్రామ పంచాయతీలు కానీ, ఉత్తమ మండల పరిషత్తులు కానీ, జిల్లా పరిషత్తులు కానీ ఉత్తమ అవార్డులు అందుకున్నటువంటి చరిత్ర ఎక్కడన్నా ఉందా అంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది అనేది మనం చెప్పుకోక తప్పదు. కాబట్టి మనకొక చరిత్ర ఉంది. మనం ఉద్యమం చేసినాం, కొట్లాడినాం, పోరాడినాం. కాబట్టి ఆ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను బాగు చేసుకోవాలనేటువంటి తపన ఎవరికి ఉంటది? తెచ్చుకోవాలని పోరాడినటువంటి వాళ్ళకి ఆ ప్రేమ, అభిమానం ఉంటది. కాబట్టి మనం అందరం కూడా బ్రహ్మాండంగా, మీ అందరు కూడా గతంలో చేసినటువంటి సర్పంచులు ఉన్నారు, కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా మనం బ్రహ్మాండంగా ఖచ్చితంగా పరిపాలన చేయగలుగుతాం. ఇవాళ ప్రభుత్వానికి, అదే విధంగా ఆ ప్రజలకి ఇవాళ ఒక వారధిలాగా మనం ఉండి, ఇవాళ ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి నిధులు కావచ్చు, అభివృద్ధి పనులు, ఏదైనా సంక్షేమ పథకాలు కావచ్చు, ఏదైనా కూడా ప్రజలకు అందే విధంగా అవన్నీ కూడా అమలు చేసే విధంగా, ప్రభుత్వం చేయకపోతే మెడలు వంచి చేసే విధంగా మనం అందరం కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి, కొట్లాడాలి, పోరాడాలి, ప్రజలలో ఉండాలి, ప్రజల పక్షాన నిలబడాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కార్యక్రమాన్ని ఉద్దేశించి రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ అక్క అరుణక్క 2 నిమిషాలు. సభకు నమస్కారం. ఈ కార్యక్రమానికి మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందినందుకు సార్, మన గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు, మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మనకు రావడం చాలా అదృష్టము. ఎందుకంటే గతంలో మన వేములవాడ నియోజకవర్గ చెల్మెడ లక్ష్మీనరసింహారావు గారు, అలాగే జిల్లా అధ్యక్షులు ఆగన్న గారు, మన మానకొండూరు మాజీ శాసనసభ్యులు రవిశంకర్ అన్న, అలాగే జిల్లా పరిషత్ మాజీ కరీంనగరు తులా ఉమ్మక్క గారు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, మన మండలి నుంచి వచ్చిన ఉప అధ్యక్షులకు, మన సెస్ చైర్మన్ గారికి, డైరెక్టర్లకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నూతనంగా గెలిచిన మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరికీ, గ్రామ సర్పంచులుగా గెలుపొందిన వార్డు సభ్యులు, ఉప సర్పంచులు అందరికీ కూడా నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా తెలియజేయడానికి వచ్చిన మా మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, గతంలో 2013లో నేను గ్రామ సర్పంచ్గా యునన్మాస్గా ఎన్నికైనా చాలా సంతోషం అనిపించింది. అప్పుడు ఒక ఉద్యమంలో నడుస్తున్నది కాబట్టి 2014లో మనకు రాష్ట్రం ఏర్పడ్డది. నేను జ్యోతిష్మతి కాలేజీలో మీటింగ్కి వెళ్ళిన, మనం సర్పంచ్లకు అందరికి ట్రైనింగ్ ఇవ్వడానికి రమ్మనంటే వెళ్ళిన, అక్కడనే మాకు ఆ ట్రైనింగ్ ఇచ్చే సార్ కూడా మాకు తెలంగాణ వచ్చిందమ్మా, మీరు చాలా అదృష్టవంతులు సర్పంచులు అని అంటే చాలా సంతోషం అనిపించింది. ఆ గెలుపొందిన తరుణంలో మా రామన్నపేట గ్రామము ఎక్కడో మారుమూల గ్రామము, ఎవరికి తెలియని గ్రామానికి మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పెద్దలు గౌరవనీయులు మన మాజీ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి సహకారంతో గ్రామాన్ని అనేక విధాలుగా కూడా అభివృద్ధి చేసిన, ఇప్పటికి కూడా ఎవరు చేసిర్రు అని అంటే అరుణ రాఘవరెడ్డి గారు చేసిర్రు. మన తెలంగాణ మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏం సాధించుకున్నామంటే, వాడకు గల్లీకి సీసీ రోడ్డు పోసిన, ఒక యునన్మాస్ పైసలతోటి 10 లక్షలతోటి గ్రామ పంచాయతీ కట్టినము, రెడ్డి సంఘం భవనం కట్టినము, మహిళా సంఘం భవనం కట్టినము, అంబేద్కర్ సంఘం భవనానికి ఇచ్చినము, మన మాదిగ సంఘ భవనానికి ఇచ్చినము, అనేక విధాలుగా కూడా. ఎందుకంటే మనము సాధించుకున్న తెలంగాణలో ఏం సాధించినామంటే ఒక గ్రామానికే ఇన్ని విధాలుగా సహకారం చేసినాం. కాబట్టి మనమందరం కూడా ఏకతాటిగా ఉండి, ఇంకా ఇప్పుడు గెలిచిన సర్పంచ్ల కంటే రానున్న తరుణంలో మన సారు ఇప్పుడే చెప్పిండ్రు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ రాబోతున్నాయి కాబట్టి
మనమందరం కూడా వార్డు సభ్యుల కాడ నుంచి వెళ్ళి మన కార్యకర్తల కాడ నుంచి వెళ్ళి ఎంపీటీసీల కోసం జడ్పీటీసీల కోసం మన ఎంపీపీలు చేసుకోవడానికి కోసము మనమందరం కూడా కంకణబద్దులై ఒక ఉద్యమంలో పనిచేసినట్టయితే కూడా వాళ్ళ గవర్నమెంట్ ఉన్నదానికంటే మనం ఎక్కువ సాధించుకుంటాం. కాబట్టి మనమందరం కష్టపడి మనము మన ఎంపీటీసీలను జడ్పీటీసీలను గెలిపించుకోవాలి. కాబట్టి మన జిల్లా పరిషత్ కూడా కైవసం చేసుకోవాలి. కాబట్టి మనం అందరం కూడా మీ అందరికి గెలుపొందినందుకు కూడా మళ్ళీ ఒకసారి పోరాటం చేసినట్టు గెలుపొందినందుకు, ఎందుకంటే వాళ్ళు ఎట్లా బెదిరిస్తున్నారు అంటే, అన్న పార్టీ మాది గవర్నమెంట్లు ఉంది, మీరు ఏం చేస్తారు, వేరే వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, మన గవర్నమెంట్లు ఉన్నోన్ని గెలిపించుకోవాలి మనము అని బెదిరించినా కూడా ఆ బెదిరింపులలో కూడా ఇంతమంది గెలిచిర్రంటే మనకు చాలా సంతోషము. మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి నా హృదయపూర్వక గెలిచినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరందరూ కూడా గ్రామ సర్పంచ్ గా కంకణబద్దులై ఉన్నట్టయితే గ్రామ సర్పంచే కీలకం. కాబట్టి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా చేయాలి. సగం అటు సగం ఇటు చేసుకుంటా కూడా ఉండే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇష్టం లేకుంటే ఉండొచ్చు, కానీ కాకపోతే చేస్తే పార్టీకి మనస్ఫూర్తిగా చేసి మనస్ఫూర్తిగా మన అభ్యర్థిని గెలిపించుకోవాలని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, పెద్దలు జై చెల్మెడ లక్ష్మణేశ్వరరావు సార్. పెద్దలు వేములవాడ నియోజకవర్గ బాధ్యులు అన్న చెల్మెల లక్ష్మణేశ్వరరావు గారు మాట్లాడు. లచ్చన్న చెల్మెల లక్ష్మణేశ్వరరావు గారు మాట్లాడతావే. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు పెద్దలు సోదరులు తోట ఆగయ్య గారు, మన యువ నాయకులు, మన మార్గదర్శకుడు, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, సిరిసిల్ల శాసనసభ్యులు పెద్దలు గౌరవ కల్వకుంట్ల తారక రామారావు గారు, మాజీ ఉమ్మడి జిల్లా పరిషత్ అధ్యక్షుడు సోదరిమణి మన తులవమక్క గారు, మాజీ శాసనసభ్యులు చుప్పదండి శాసనసభ్యులు మన రవి గారు, మన తొలి సిరిసిల్ల జిల్లా చైర్మన్ అయినటువంటి సోదరిమణి